అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు కూడా అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చనిపోయిన విషాద గాథ మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు అది జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అందులో ముగ్గురు అక్క చెల్లెల్లో నందిని ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరం కూడా వీడియోస్లో చూడడం జరిగింది. నందిని ఒక ఫౌండేషన్లో కూడా తను ఒక మెంబర్గా ఉంది. ఇప్పుడు ఆ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది కూడా ఒకటే, ఏదైతే వాళ్ళ ఫౌండేషన్కి సంబంధించి ఎక్కువ మార్కులు కానీ ఏదైతే అవార్డ్స్ ఇస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇప్పటి నుంచి నందిని పేరు మీదుగా ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో ఆ తల్లిదండ్రులకి హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడే ముందు నందినికి ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఫ్రెండ్ని కోల్పోయారు, చాలా బాధాకరం అని చెప్పొచ్చు. కానీ ఈ టైంలో ఇబ్బంది పెట్టాలని లేదు, కాకపోతే నందినికి సంబంధించి విషయాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఎప్పటి నుంచి పరిచయం, ఎలా ఉండేది? ఇంటర్లో పరిచయం అయింది. మా ఫౌండేషన్ ద్వారా చాలా స్ట్రాంగ్ అయింది మా బాండ్. ఓకే, ఎలా ఉండేది? చాలా యాక్టివ్గా ఉండేది, అందరితో కలిసిమెలిసి ఉండేది, ఎవ్వరికి ఇబ్బంది పెట్టేది కాకుండా. చదువులో కూడా ఫస్ట్ ఉండే, అన్నిట్లో మంచి చదువుతుండే. ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైనా డల్లుగా ఉన్నా సరే అందరిని యాక్టివ్గా చేసి అందరితో మంచిగా మాట్లాడుతుండే. అంటే ఏమైనా చెప్పేదా దేని గురించి? అట్లా ఏం చెప్పేది, చాలా మంచి మనసు తంది, ఎవరికి ఇబ్బంది పెట్టేది కాకుండా తన పని తను సైలెంట్గా చేసుకుంటుండే, అది వెళ్ళిపోతుండే. అంటే లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది? లాస్ట్ టైం ఆగస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉండే మాకు బంజారా హిల్స్లో, అదే మా లాస్ట్ మీట్. అందరు పడుకున్నారు నైట్ బస్లో, తను అందరికీ స్టోరీస్ చెప్తుండే. డోరా బుజ్జి మ్యాప్, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అది ఇది అని చెప్తుండే. ఇప్పుడు మాకు అది మాతోని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది, అందరినీ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు తనే మమ్మల్ని ఇలా చేసి వెళ్ళిపోయింది. అంటే ఊరికి వచ్చాను అని కానీ మనం చెప్పేదా, కాల్ చేసి ఏమన్నా ఇలా అయిందని? ఏం చెప్పేది కాకుండా. ఇప్పుడు తెలిసిందండి అసలు? బస్ యాక్సిడెంట్ అయినా మార్నింగ్ హాఫ్ అన్ అవర్కి తెలిసింది. సో మీరు కూడా నందినికి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేది. ఎప్పుడు తెలిసింది? నేను ఆ రోజు కాలేజ్కి వెళ్ళి లంచ్కి వచ్చినప్పుడు తెలిసింది. ఏమైనా మాట్లాడేది, చెప్పేది, యాక్టివ్గా ఉండటం మంచిగా ఉండేది. సో ఈ ఫౌండేషన్కి సంబంధించి ఇప్పుడు మనతో కూడా మాట్లాడడానికి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఫౌండేషన్లో ఏదైతే అవార్డ్స్ ఇస్తారో అవన్నీ కూడా నందిని పేరుగా మార్చడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు.